అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యొక్క సారాంశము ఏమిటనగా, యేసు ప్రభు వారి యొక్క ఇష్టం లేదా ఆయన యొక్క ఉద్దేశం ఏమిటనగా, ఆయన సృష్టించినటువంటి ఆయన ప్రజలమైన మనందరం అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు రక్షణ పొందాలి. బైబిల్ సూటిగా తెలియజేస్తూ ఉన్నది. అపొస్తలుల కార్యం 4:12లో మనం చూసినట్లయితే, ఈ నామముననే అనగా యేసు నామములోనే మానవాళికి రక్షణ ఉందనేది అక్కడ మనకు అర్థమవుతున్నది. భూమికి పైన ఆకాశమునకు క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము. అపొస్తలుల కార్యగ్రంథములు 16వ అధ్యాయంలో ఒక చెరసాల నాయకుడు రక్షణ పొందినట్లుగా అక్కడ మనకు సంఘ చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. ఆయన పౌలు శీలల దగ్గరికి వచ్చి, అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతాడు. అప్పుడు దేవుని సేవకులైన పౌలు శీలలు చెప్పిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు వెంటనే విధేయత చూపి యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు నేను రక్షణ పొందాలంటే యేసు ప్రభు వారు ఒక్కరే మనకు దిక్కై ఉన్నాడు. మరి ఏ నామమున మానవాళికి రక్షణ లేదు. అలా రక్షణ పొంది సత్యమై ఉన్నటువంటి యేసు ప్రభువును మన జీవిత అనుభవంలో మనము గ్రహించిన వారముగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నీ వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తును నీ రక్షకునిగా దేవునిగా అంగీకరించి ఉన్నావా? ఒకవేళ అలా అంగీకరించకపోతే ఇప్పటికైనా యేసు ప్రభువే రక్షకుడు, ఆయన ద్వారానే మోక్షప్రాప్తి ఉందని గ్రహించి రక్షణ అనుభవంలోనికి రావలసిందిగా దేవుని సేవకునిగా నేను బ్రతిమలాడుతూ మనవి చేయుచున్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.